పోచారం కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. కాల్పుల ఘటనలో గాయపడ్డ వ్యక్తి శరీరం నుండి బుల్లెట్ బయటకు తీసిన డాక్టర్లు అతనికి మరో సర్జరీ అవసరం ఉందని తెలిపినట్లు సమాచారం. నిందితులను పోలీసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బాధితుడిని మాట్లాడుకుందామని పిలిచి దాడికి పాల్పడ్డట్టు ప్రాథమిక సమాచారం. పోచారం కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. కాల్పుల ఘటనలో గాయపడ్డ వ్యక్తి శరీరం నుండి బుల్లెట్ బయటకు తీసిన డాక్టర్లు అతనికి మరో సర్జరీ అవసరం ఉందని తెలిపినట్లు సమాచారం. నిందితులను పోలీసులు కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బాధితుడిని మాట్లాడుకుందామని పిలిచి దాడికి పాల్పడ్డట్టు ప్రాథమిక సమాచారం. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పోచారం కాల్పుల ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? యొక్క కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ పైన ఇబ్రహీం అనే ఒక వ్యక్తి 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. అయితే అతనికి ఒక పక్కన ఎముకల్లో యొక్క బుల్లెట్ కూడా ఇరికిపోవడంతో అతనికి సర్జరీ కూడా చేశారు. సర్జరీ చేసిన నేపథ్యంలో యొక్క బుల్లెట్ని కూడా బయటకు తీశారు. ప్రజెంట్ అతనికి ప్రాణాపాయ స్థితి మాత్రం ఎలాంటిది లేదని చెప్పి మరోవైపు ఒక డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే గోరక్ష కార్యకర్తగా యొక్క ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ గత కొన్ని రోజుల నుంచి కూడా గోవులను తరలిస్తుండగా అక్రమంగా వాటిని అన్నిటిని కూడా పట్టుకున్నారు. పట్టుకొని దీనికి సంబంధించి పోలీసులకు కూడా అప్పచెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇబ్రహీం అనే ఒక వ్యక్తి మాత్రము తరచూ అతను యొక్క గోవులను తరలిస్తుండగా 5 సార్లు కూడా సోను సింగ్ పట్టుకోవడంతో శ్రీనివాస్ అనే ఒక వ్యక్తితో మాట్లాడుకుందాం రా అని చెప్పి కూడా పిలిపించి ఒక్కసారిగా అతని పైన మాట పెరిగి ఇద్దరి మధ్యలో యొక్క గొడవ కూడా జరిగింది. గొడవ జరిగిన నేపథ్యంలో ఇబ్రహీం తన వద్ద ఉన్న తుపాకీతో 2 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న అజ్జు అంతో కాకుండా శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పరారయ్యారు. ప్రస్తుతము యొక్క పోలీసులు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత మరొక నిందితుడు మాత్రం పరారులో ఉన్నట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు మీడియా ముందు కూడా యొక్క నిందితులను కూడా హాజరుపరుస్తారు. హాజరుపరిచిన నేపథ్యంలో కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, దాని తర్వాత ఇలా దర్యాప్తు జరిపారు, యొక్క నిందితులను ఎక్కడ పట్టుకున్నారు, అంతేకాకుండా యొక్క తుపాకీకి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, దానికి సంబంధించి లైసెన్స్ ఉందా లేదా అనే ప్రతి అంశం పైన కూడా సిపి రాజకొండ, సిపి సుధీర్ బాబు కూడా మరికొద్ది సేపట్లో వివరణ ఇవ్వనున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కాల్పులకు సంబంధించిన కేసులో మాత్రము పోలీసులు పురోగతి సాధించారనేది మాత్రం చెప్పుకోవచ్చు. అయితే యొక్క నిందితులకు ముగ్గురుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరొకరు పరారులో ఉన్నారు. అతన్ని కూడా చాలా త్వరలో పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సోను సింగ్కి మాత్రం ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు డాక్టర్స్తో పాటు ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో మరొక సర్జరీ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతనికి ఇప్పటికే బుల్లెట్ తీసేశారు, మరొక సర్జరీ అవసరం ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఈ యొక్క కాల్పులకు సంబంధించిన కేసులో పోలీసులు పురోగతి కూడా సాధించారు. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ఒక మీడియా సమావేశం కూడా పెడుతున్నట్లుగా దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.